అగ్ని పరీక్ష 2 పర్పస్ ఏంద్రా అంటే అందులో ఒక 6 నుంచి 7 షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని బిగ్ బాస్ 10కి పంపుదామని. బట్ మెయిన్ ఆబ్జెక్టివ్ అదనుకుంటే ఇప్పుడు జరుగుతుంది ఏంద్రా అంటే అది కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్లో మారింది. దానికి రీజన్లు చాలా ఉన్నాయి. బట్ మెయిన్ రీజన్స్ జడ్జెస్ తాలూకా జడ్జిమెంట్ కానీ, జడ్జెస్ తాలూకా క్రిటిసిజం అనకూడదు కానీ, హ్యూమిలియేషన్ కానీ, వాళ్ళు సెలెక్ట్ చేసే తీరు కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, జడ్జెస్ అంటే ఆ ముగ్గురు ప్లస్ శ్రీముఖి గారు. సో ఇది చాలా బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇది ఒక ఎక్స్టెంట్ వరకు వెళ్ళి ఆగిపోతుంది అనుకుంటే ఇది ఆగేటట్టు లేదు. చాలామంది ఏమనుకున్నారంటే ఉప్పల్ బాలుతో వీళ్ళు ఎలా అయితే డీల్ చేసిన విధానం ఉందో, ఎలా అయితే హ్యూమిలేట్ చేశారో, ఓ 2-3 రోజులు ఆగిపోద్ది, షోకి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి కావాల్సింది కూడా నెగిటివ్ పబ్లిసిటీ కదా, తెలుసుండే వాళ్ళు ఇలా కావాలని ముందు 3 లెవెల్లు త్రూ చేసి కావాలని హ్యూమిలేట్ చేశారు. సో వాళ్ళకి కావాల్సిన బజ్ వచ్చింది, వాడుకొని వదిలేశారు కదా అనుకున్నారు. కానీ దీన్ని క్వశ్చన్ చేయడం కూడా మొదలు పెడుతున్నారు. ఎవరు మొదలు పెడుతున్నారు అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్లే మొదలు పెడుతున్నారు. ఒకరు నటరాజ్ మాస్టరు, ఆయన ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారంటే బిందు మాధవి గారికి ఆయనకి ఉన్న కాంట్రవర్సీ కాన్ఫ్రంటేషన్లో చాలామందికి తెలుసు, ఓటీటీవీ చూసిన వాళ్ళకి. ఆయన ఉదయం ఒక రీల్ చేశాడు. రీల్ చేసిన తర్వాత అది చూసిన తర్వాత ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇది కరెక్టే, అంటే ఆయన హట్ అవడంలో తప్పు లేదు కదా బిందు మాధవి గారు విషయంలో అనిపించింది. అలాగే తనూజ గారు ఒక స్టోరీ పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టారు. ఆ స్టోరీ చదివిన తర్వాత ఆమె మీద రెస్పెక్ట్ పెరిగింది. ఆమె ఏమి డైరెక్ట్గా అగ్ని పరీక్ష 2 అని చెప్పలే, కానీ చిన్నపిల్లడికి చూపించినా కూడా ఆయనకు అర్థమైపోద్ది అది అగ్ని పరీక్ష 2 గురించే. అసలు ఆ స్టోరీ ఏం పెట్టారు, ఆవిడ మీనింగ్ ఏంది, నటరాజ్ మాస్టర్ గారి ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు ఇన్ని కాంట్రవర్సీలు అవుతున్నాయి, దీనివల్ల బిగ్ బాస్కి హెల్ప్ అవుద్దా లేదా అనేది కూడా మనం మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వీడియో. మీ వ్యూ పాయింట్ ఏంటో బలంగా కామెంట్ చేయండి. సో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హై పాయింట్స్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం ట్రై చేయండి, ఎందుకంటే అగ్ని పరీక్ష రివ్యూలు, బిగ్ బాస్ రివ్యూస్ అన్ని వరుసగా మన ఛానల్లో వస్తుంది కాబట్టి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ టు మై రివ్యూస్. మై నేమ్ ఇస్ పవన్. బేసిక్గా ఏమైందిరా అంటే ఈసారి జడ్జిల తాలూకు తీరు బాగాలేదు. వాళ్ళు చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు. మేబీ వాళ్ళు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అగ్ని పరీక్ష సీజన్ 1 హిట్ అవ్వడం వల్ల వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేశారో ఆ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ విన్నర్ అవ్వడం, ఇంకో క్యాండిడేట్ థర్డ్ పొజిషన్ రావడం వల్ల వాళ్ళే ఇంకా దేవుళ్ళు, మాకు తెలుసు షో ఫార్మేట్, మేము ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయాలో మాకు తెలుసు, మేము ఏమైనా చేస్తామనే మైండ్ సెట్లోకి వెళ్ళారేమో అని నాకు అనిపిస్తుంది. నాకు వచ్చిన ఇన్ఫో ప్రకారం ఇంతకుముందు ఏంటంటే చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉండేదండి సెలక్షన్ ప్రాసెస్లో, మేనేజ్మెంట్, జడ్జెస్, జ్యూరీ అలా చాలా. బట్ మొత్తం ఇప్పుడు వీళ్ళు నలుగురే చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిందే చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఎలా చేయాలో మాకు తెలుసు, మేము ఇంతకుముందు అలా చేసాం కాబట్టి వాళ్ళే విన్నర్ అయ్యారు, థర్డ్ పొజిషన్కి వచ్చారు, మంచి హిట్ అయింది. సో అని చెప్పి వాళ్ళు ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయినా కూడా తప్పలేదు, కానీ ఒక లైన్ దాటకూడదు. మీరు ఎంతైనా క్రిటిసైజ్ చేయండి, ఎంత దారుణమైన జడ్జిమెంట్ అయినా ఇవ్వండి, కానీ వాళ్ళని పర్సనల్గా అటాక్ చేయడం కానీ, వాళ్ళని ట్రోల్ చేయడం కానీ, వాళ్ళు హ్యూమిలేట్ చేయడం కానీ, వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కానీ మీకు ఆ రైట్ లేదు కదా. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ అన్నట్టు వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి వచ్చి మాట్లాడుతున్నారు, నాకు అంత అవసరం లేదండి. ఆబ్వియస్లీ నేనేమంటానంటే ఇలాగే కంటిన్యూ అవుతే మేబీ ఈ సీజన్ మీకు హిట్ అవ్వచ్చేమో, బట్ అప్కమింగ్ సీజన్స్ చాలా ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల అగ్ని పరీక్షకి ప్రాబ్లం అవుతుంది, బిగ్ బాస్కి ప్రాబ్లం అవుతుంది, బిగ్ బాస్కి డంట పడుతుంది, చాలా డ్యామేజ్ జరుగుతుంది ఆల్రెడీ. అది ఐ హోప్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు నటరాజ్ వర్సెస్ బిందు గారి కాంట్రవర్సీ, ఇది ఎపిసోడ్ 2లోని ఆర్జే చరణ్ అనే అబ్బాయి ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అబ్బాయి బజ్ హోస్ట్గా ఉంటూ ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు బిందు మాధవి గారిని కూడా పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారంటే ఆ వర్షన్ ఆమె చెప్పారు. ఆ వర్షన్ ఆమె చెప్పినప్పుడు నాకు అంతగా ఏం అనిపించలేదు, ఓకే మా ఫ్లోలో చెప్పారు కదా అనిపించింది. కానీ ఎప్పుడైతే నటరాజ్ మాస్టర్ గారు వ్యూ పాయింట్ విన్న తర్వాత అరే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ ప్లేస్లో ఉన్న నటరాజ్ మాస్టర్ ఫాలోవర్స్ అయినా వాళ్ళకి కొంచెం చివుక్కుమంటారు కదరా అని అనిపించింది. ఒకసారి మీకు నేను ప్లే చేస్తా, మీకేమనిపించిందో చెప్పండి. బిందు మాధవి ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. బిందు మాధవి గారు చెప్పండి, ఒక కంటెస్టెంట్ అంత శూర్పణక ఇదిగో బాణం అని చెప్పి మీ మీదకి అన్నిసార్లు విసురుతున్నా కానీ హౌ వాజ్ యు ఫీల్? అది ఓటీటీ బిగ్ బాస్ అన్నది నేనే. ఇరిటేట్ అయ్యాను, చాలా ఇరిటేట్ అయ్యాను. మై యాంగ్రీ సైడ్ ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ లోనే అంత రేంజ్ కి వెళ్ళింది. యా సో బట్ ఐ రియల్లీ థ్యాంక్, అలాంటి వాళ్ళు కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు అంటే అర్థం కాదు, మాట జాగ్రత్త. అలాంటి వాళ్ళు ఏంటి, అలాంటి వాళ్ళు ఏంటి ఏమనుకుంటున్నాం? ఓకే, ఒక ప్లాట్ఫామ్లో కూర్చొని మాట్లాడితే ఏమన్నా మాట్లాడచ్చు అనుకుంటున్నావా? గేమ్ అయిపోయింది. గేమ్ తర్వాత నేను చాలా ఇంటర్వ్యూలో మాట్లాడాను, అంతా అయిపోయింది. దాని తర్వాత నా పాప బర్త్డేకి
నేను ఇన్వైట్ చేశాను, నన్ను మర్చిపోయి గేమ్ ఓవర్, గేమ్ అయిపోయింది మా. ఇప్పుడు అతను ఏదో అడిగాడు ఉత్సాహంతో, సో దానికి నువ్వేం చెప్పాలి? నిన్ను నువ్వు హైలైట్ చేసుకుంటూ గెలిచాను, అవన్నీ తట్టుకున్నాను కాబట్టి గెలిచాను అనాలి. అది నిన్ను నువ్వు హైలైట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని ఫుల్ హడావుడి చేసుకో. బట్ అలాంటి వాళ్ళు ఏంటి అన్నది కదా, వాళ్ళు వీళ్ళైతే నేను నయం అనకపోవచ్చు అన్నది నేను కదా. నన్ను నువ్వు ఇక్కడ ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో అలాంటి వాళ్ళు అన్నావు కదా, ఆ మాట వెనక్కి తీసుకో, ఓకేనా? నువ్వు ఎవరితో ఉన్నా అనుకో, నాతో మాత్రం అలాంటి పెట్టుకో, ఓకేనా? నేను ఒకటే చెప్తున్నా, అగ్ని పరీక్ష వచ్చిన వాళ్ళకి వాళ్ళకి అవసరం కాబట్టి పాపం వాళ్ళందరూ భరిస్తున్నారు, అవన్నీ పడుతున్నారు, ఎందుకంటే అలాంటి ప్లాట్ఫామ్ రావాలి. కానీ నాకు అవసరం లేదు. నువ్వు స్పెషల్గా ఇది అలాంటి వాళ్ళు నన్ను ఒక్కానిచ్చి ఈ విషయం గురించి చెప్పి హైలైట్ చేయాల్సినంత నెస్టీ లేదు. నిన్ను నువ్వు హైలైట్ చేసుకో, గెలిచాను అని గొప్పగా చెప్పుకో, పొడి చేశాను అని చెప్పు, చాలా గొప్పగా చెప్పు, అంతే తప్ప ఇంకోళ్ళని అలాంటి వాళ్ళు అని మాత్రం మాట్లాడు. మాట అది మ్యాటర్. సో ఇది చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఎస్పెషల్లీ నటరాజ్ మాస్టర్ గారి మైండ్ సెట్ నాకు తెలుసు. నేను చూసాను, ఓటీటీలో చూశాను, అలాగే బిగ్ బాస్ సీజన్ 5లో చూశాను. సో బేసిక్గా ఆయన చాలా మంచి ప్లేయరే. ఆయనకున్ని మేజర్ అంటే చాలా పెద్ద ప్రాబ్లం, ఒకే ఒక ప్రాబ్లం ఉంది ఆయనతో. ఆయన నామినేట్ చేస్తే ఆయన లైన్ క్రాస్ అయిపోతాడు. అది చాలా పెద్ద డిసడ్వాంటేజ్. అదే బ్యాక్ ఫైర్ అయింది. సీజన్ 5లో ఆయన 4 వీక్స్కి ఎలిమినేట్ అయిపోయారు కదా, ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అండ్ లైవ్ కూడా లేకపోవడం. ఇంకోటి ఓటీటీలో ఆయన చూసిన వాళ్ళకి తెలుస్తుంది, రక్తం చిందించి మరి ఆడాడు ఆయన. ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే 100%, 1000%. ఇక టాస్క్ల కోసం చచ్చిపోతారు, అంత డెడికేటెడ్గా ఆయన ఆడతాడు. అంతా బాగుంటుంది. వంట వండుతారు, అన్నీ చేస్తారు ఆయన. ఎంటర్టైన్మెంట్ చేస్తారు, సీక్రెట్ టాస్క్లు గిరగొడేస్తారు, ఫిజికల్ టాస్క్లు అన్నీ. ఒకటే ఒక ప్రాబ్లం ఏందిరా అంటే, నామినేషన్లో మంచి పాయింట్ చెప్పిన, రొట్ట పాయింట్ చెప్తే కోపం వస్తుంది, మంచి పాయింట్ చెప్పి నామినేట్ చేసినా ఆయన తీసుకోలేడు. ఎందుకు అది నాకు అర్థం కాదు. అదే ఆయన మేజర్ డిసడ్వాంటేజ్. సో బేసిక్గా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన్ని ఒక మాట అంటేనే తీసుకోలేని పర్సన్. ఇప్పుడు బిందు మాధవి గారు అలాంటి వాళ్ళు అంటే ఆబ్వియస్గా ఆయనకి ట్రిగ్గర్ అవుతుంది. అదేం పెద్ద బూతి మాట కాదు కదా అంటే, బూతి కాదు కానీ అందులో మనం ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అలాంటి వాళ్ళు అంటే. సో అందుకు ఆయనకి ట్రిగ్గర్ అయింది. సో ఆయన చెప్పినట్టు మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోండి, ఎంతైనా హైలైట్ చేసుకోండి. పక్కవాన్ని తొక్కి మీరు హైలైట్ చేసుకోవాలనుకుంటే అది కరెక్ట్ కాదు. వేరే వాళ్ళు ఊరుకుంటారేమో, అగ్ని పరీక్ష 2కి వచ్చే కంటెస్టెంట్లకు వాళ్ళకి అవసరం కాబట్టి మీ మాటలు భరిస్తారేమో, కానీ నేను ఊరుకోనని చెప్పి చాలా గట్టిగా చెప్పారు ఆయన. సో నాకేం తప్పు అనిపించలేదు. సో దీని మీద బిందు మాధవి గారు రియాక్ట్ అవుతారా అవ్వరా, లేకపోతే సైలెన్స్ ఈజ్ ద ఆన్సర్ అంటారా అని మనకు తెలియదు, కానీ ఈయనైతే గట్టిగా రియాక్ట్ అయ్యారు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. సో దీని మీద నీ వ్యూ పాయింట్ ఏంటంటే, ఆయన హర్ట్ అవడంలో నాకు తప్పు లేదనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారు ఒక స్టోరీ పెట్టారు. స్టోరీ చదువుతాను చూడండి, ఒక్క నిమిషం. ఆ స్టోరీ ఇంకా ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఉంది. ఇంకా ఏం పెట్టారంటే, అగ్ని పరీక్ష 2 అని మెన్షన్ చేయలేదు, బట్ అర్థమైపోద్ది. నేను చదివితే మీకు కూడా అర్థమైపోద్ది. చూడండి. డూయింగ్ ఏ షో ఈజ్ ఫైన్, గివింగ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఫైన్, మేకింగ్ ఫన్ అండ్ క్రియేటింగ్ డ్రామా ఈజ్ ఆల్సో ఫైన్, బట్ ప్లేయింగ్ విత్ సమ్వన్స్ ఫీలింగ్, ప్లేయింగ్ విత్ దేర్ ఎమోషన్స్ అండ్ ఈజీలీ జడ్జింగ్ సమ్వన్స్ పర్సనాలిటీ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. Next, you have no idea how much effort someone puts in just to get a small opportunity to attend an interview. The traveling alone, the time, the money, and the adjustments, and they make you have no idea what they have gone through. Idi inkoti undi. Some people travel for hours by bus, manage their expenses, keep their commitments aside, and come with so much hope. You also have no idea how much they pray and how much tension they carry inside, hoping that this opportunity will work out for them. Last, this is very important. It's not funny. Someone not being suitable for a position is completely okay. But if they are not suitable, just be kind, respect the effort they have put in, and give them a graceful send-off. Entertainment should never come at the cost of someone's emotion. And చెప్పి my edge to all the brave ones. Never give up అని చెప్పి చాలా 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 బాగా అనిపించింది. ఇలాంటి స్టోరీ పెట్టడానికి గట్స్ కూడా ఉండాలనిపించింది. ఇంకా అసలు అవసరమే లేదు. ఎందుకంటే అగ్ని పరీక్ష 2 అనే షో ఓన్లీ ఫర్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ కామనర్స్ ఆర్ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళకి ఒక ఏమంటారు ప్రిలిమినరీ ఎగ్జామ్ లాగా పెట్టారు బిగ్ బాస్కి పంపడం కోసం. ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి వీళ్ళ గురించి స్టాండ్ తీసుకోవాలి, వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లవ్ కంటే హేట్ ఎక్కువ వస్తుంది. బట్ స్టిల్ ఆమె ధైర్యంగా స్టోరీ పెట్టారు.
దానికి మనం అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ థింగ్. రెండోది ఆమె ఏవైతే పెట్టారో 4 పారాగ్రాఫ్లు అన్ని అక్షరాలు సత్యం. ఎందుకంటే మీకు కంటెస్టెంట్లు నచ్చకపోతే మీకు రిజెక్ట్ చేసే రైట్ మీకే ఉంది, అందుకే మీరు జడ్జిలు. అండ్ మీ పెయిన్ కూడా తెలుసు, ఎందుకంటే చాలా రకరకాల క్యాండిడేట్స్ వస్తారు, మీకు ట్రిగ్గర్ అవుతాయి, మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు మనుషులే, మీకు ఎమోషన్స్ ఉంటాయి, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ నేను చెప్పాను కదా, మీరు క్రిటిసైజ్ చేయండి కానీ మీరు హ్యూమిలేట్ చేయొద్దు, క్యారెక్టర్ అసాసినేట్ చేయొద్దు. ఆవిడ కూడా అదే చెప్తున్నారు, వాళ్ళకి నచ్చకపోతే నచ్చలేదని చెప్పి కొంచెం మరి కైండ్గా చెప్పకపోయినా మరి అలా దారుణంగా ఎగ్జాంపుల్ వేయలేదు. ఉప్పల బాలేదే అంత అవసరం లేదు కదా. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఒక్కొక్కరు కొంతమంది 10 కిలోమీటర్ల నుంచి వస్తారు, కొంతమంది 100 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు, కొంతమంది 300 కిలోమీటర్లు, కొంతమంది 1000 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు, కొంతమంది డబ్బులు ఉండవు, అప్పులు చేసి వస్తారు, తప్పులు చేసి వస్తారు, చాలా ఉంటుంది వాళ్ళ మైండ్లో. అలా అని చెప్పి వాళ్ళందరినీ సెలెక్ట్ చేయమన్నట్లే చెప్తున్నాను కదా. ట్రీట్ చేసే విధానం, వాళ్ళు కూడా మనుషులే, అమ్మాయి అక్కడ మగ ఆడ అని లేదు, అక్కడ మనిషి, వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్, దే ఆల్ నీడ్ సమ్ బ్లడీ రెస్పెక్ట్. ఎందుకు ఆవిడ పెట్టారంటే అక్కడ రెస్పెక్ట్ మిస్ అవుతుంది కదా చాలా విషయాల్లో. ఇప్పుడు ఉప్పల బాలు విషయంలో అదే జరిగింది. ట్రాన్సా అంటారు, చీప్ ఎంటర్టైన్మెంట్ అంటారు, 3 రౌండ్లో మీకు తెలీదా, అయిపోయింది. తర్వాత రన్నింగ్ రాజా ఆయన పర్సన్ అన్నారు, ఓకే ఆయన అది చేశాడు, కానీ శ్రీముఖి గారు ఆయనకి చెంపమే కొడతా అంటున్నారు. ఎందుకు కొడతా అంటున్నారు కూడా తెలియదు. అలాగే చాలామందిది ఏమంటే చాలా రూడ్గా, చాలా హ్యూమిలేటింగ్గా మాట్లాడి బొచ్చుడని ఇంకా వస్తాయి. బ్యాక్గ్రౌండ్లో ఇంకా చాలా జరిగాయి, అవి చూపించలేదు కూడా. సో అది చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకురా ఇది ఈ షో మరి ఎంత బిగ్ బాస్ కోసం, అది ఏమైనా ఆర్మీ సెలక్షన్ నేవీ సెలక్షన్, ఎంత దారుణంగా లైన్ క్రాస్ అయ్యి ఇంత దారుణమైన ప్రాసెస్ అవసరమా? మళ్ళీ ఇందులో చాలా పాలిటిక్స్ నడుస్తున్నాయని టాకు. అసలు ఆ కంటెస్టెంట్స్ కొంతమంది సెలక్షన్కి రాకముందే జడ్జిలు వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళు జడ్జిని ఫాలో అవుతున్నారు, వాళ్ళకి ఈ అసిస్టెంట్లు తెలుసు, వీళ్ళకి అసిస్టెంట్లు తెలుసు. సో ఏదైనా ఫెయిర్గా 100% జరుగుతుందంటే అక్కడ కూడా ఎష్యూరెన్స్ లేదు జనాలకి, కంటెస్టెంట్లకి. సో ఇన్ని జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు పోనీ ఓకే, మీకు నచ్చిన వాళ్ళని ఏదో తీసుకోండి, పోనీ ఏదో చెయ్యండి, కానీ వాళ్ళని మీరు అవమానించకూడదు కదా అంత దారుణంగా. మరీ దారుణంగా ఏదో కుక్కల్లా చూస్తున్నారు. తప్పు. కుక్కలు, పురుగులు, పేడ పురుగులు అలా చూసినట్టు. ఏందో ఇంతకుముందు సీజన్ ఎంత దారుణంగా లేదు, ఈ సీజన్ ఏందో మరి లైన్ చాలా దారుణం క్రాస్ అవుతున్నారు. అది కొంచెం మీరు చూసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలని కోరుకున్నప్పుడు ఆవిడైనా ఎవరైనా కోరుకునేది అదే. అఫ్కోర్స్ కావాలి, మంచి కంటెస్టెంట్లు కావాలి బిగ్ బాస్కి. మీరు అసలు నాకు పర్సనల్గా నేను చెప్తున్నాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా, బిగ్ బాస్ హౌస్ అంటే నేను ఓల్డ్ స్టూడెంట్ అయినా అనుకోండి, బిగ్ బాస్ హౌస్ అంటే దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇలాంటివి వద్దు. వాడికి ఏమీ తెలియకుండా సడన్గా వెళ్ళిపోవాలి అనానమస్ పర్సన్స్ 20, 30, 25 మంది ఉండాలి అక్కడ. అది ఫైట్, సర్వైవల్ గేమ్ అంతే తప్ప ముందే గేమ్ గురించి తెలుసుకొని దానికి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 టాస్క్లు పెట్టి ఇక్కడి నుంచి అసలు అన్నీ నేర్పిస్తే మెయిన్ ఎసెన్స్ ఆఫ్ బిగ్ బాస్ చచ్చిపోతుందబ్బా. అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అర్థం కావట్లేదు. సరే ఒకసారి పెట్టారు లాస్ట్ ఇయర్ అంటే ఓకే, ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు కూడా పెట్టిన తర్వాత ఏమైనా ఫెయిర్గా జరుగుతుందంటే అది ఫెయిర్గా జరగట్లేదు. అండ్ ప్రాపర్గా డీల్ చేస్తున్నారా కంటెస్టెంట్తో అంటే ఇలాగ హ్యూమిలేట్ చేస్తున్నారు. సో మారకపోతే ఇది చాలా గట్టిగా ఎఫెక్ట్ అవుతుంది, నాట్ ఓన్లీ ఫర్ అగ్ని పరీక్ష బట్ ఇది ఆల్సో ఫర్ బిగ్ బాస్. ఐ హోప్ జడ్జెస్ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ తనుజ గారి బ్రేవ్ స్టోరీకి అప్రిషియేట్ చేయాలి. అలాగే నటరాజ్ మాస్టర్ గారు ఆవేదనలో కూడా ఒక న్యాయం ఉందని నాకు అనిపించింది. ఓవరాల్గా మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.